కాస్త పెరుగు ఇట్లా గ్రైండ్ చేసేసుకుంటే ఈ చట్నీ నిమిషంలో అయిపోతుంది. కొంచెం తేనె కలిపితే చాలు, ఉప్పు లేని లోటు లేకుండా నిమ్మరసం కలిపేసేసరికి తేనె నిమ్మరసంతో చట్నీ చాలా బాగుంటుంది అనమాట. పాలకట్టు సిద్ధమైంది. మామూలుగా ఎవరైనా అట్లలో క్యారెట్ ముక్కలు, టమోటా ముక్కలు, ఇట్లా పాలక్ ఆకుకూరలు ఏవి వాడరు, ప్లెయిన్గా అట్లు వేసుకుంటారు. కేవలం కార్బోహైడ్రేట్స్ ఏమైనా వెళ్తే కొంచెం ప్రోటీన్ వెళ్తుంది, కానీ ఇట్లా కాంబినేషన్ ఇవ్వటం వల్ల ఫైబర్ ఎక్కువ వెళుతుంది, విటమిన్స్ మినరల్స్ ఎక్కువ వెళతాయి, టేస్ట్ బాగా వస్తుంది, ఉప్పు లేని లోటు లేకుండా, ఆయిల్ లేని లోటు లేకుండా కూడా అలాంటి అట్లను బాగా తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇలాంటి పద్ధతిలో మనం అలవాట్లు మార్చుకుని తయారు చేసుకుంటే మనం తినే టిఫిన్స్ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి, నష్టాన్ని అస్సలు కలిగించవు. కాబట్టి మారదాం, అలవాట్లు వండే విధానాన్ని మార్చుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.